ఫస్ట్ థింగ్ ఏంటంటే జైన్ టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. స్వామివారి అద్దాల మండపం, రాజు రైట్ సైడ్లో ఆంజనేయుడు. చంద్రముఖి మూవీలో ఉంటాయి కదా వాళ్ళ పవన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే నేను సోలో ట్రిప్ వెళ్తున్నా అన్నట్టు. ఎటు వెళ్తున్నా అనేది మీకు వీడియో స్టార్టింగ్లోనే తెలుస్తుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్ ఇప్పుడే ధర్మారం దగ్గరికి వచ్చిన గాయస్. ఆయన ఆకలి అవుతుందని చెప్పేసి పానీపూరి తిందామని చెప్పేసి తింటున్నా. పానీపూరి బండి దగ్గరికి వచ్చిన. ఫస్ట్ టైం ఈ టైంకి పానీపూరి తినను. నా లైఫ్లో ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. చలో పానీపూరి తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. గాయస్ ధర్మారంలో 10 రూపీస్కి 3 అంట గాయస్. మన సిటీలో ఏమో 10 రూపీస్కి 4 ఉంటుంది కానీ 10 రూపీస్ 3 అంట. కానీ టేస్ట్ బాగుంది గాయస్. ఎప్పుడైనా మీరు ధర్మపురికి పోయేటప్పుడు, అసలు మీకు చెప్పలే కానీ నేను ధర్మపురికి పోతున్నా సోలో ట్రిప్. గాయస్ ఇప్పుడే గంగ దగ్గరికి వచ్చాను గాయస్. చూడండి అంత దూరం నుంచి ఉన్నది. సో ఇప్పుడు కార్తీక మాసంలో గంగ స్నానం చేయాలంట. సో అందుకే నేను వచ్చాను. మా అన్నయ్య వాళ్ళు అక్క రాలేదు, జస్ట్ చెప్పగానే నేను సోలో ట్రిప్ ఒక్కనే వచ్చేసిన. సో ఇప్పుడు స్నానం చేసేసుకొని దర్శనం పోదాం. దర్శనం టైం కూడా 2:30 వరకే అన్నారు, బట్ ఏమో ఇంకా చూడాలి. స్నానం చేసుకున్నాక దర్శనంకి వెళ్దాం గాయస్. అది చూడండి గాయస్ గంగ. ఫస్ట్ టైం సోలో ట్రిప్గా రావడం, ఇదే ఫస్ట్ టైం. గాయస్ అయిపోయింది స్నానం, ఇప్పుడే రెడీ అయిపోయినా. సో మీదికి వచ్చిన బండి పట్టుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ధర్మపురికి వచ్చినప్పుడు హరిత హోటల్ పక్కన గల్లీ ఉంటుంది. ఆ గల్లీ నుంచి వస్తే మంచిగా వాటర్ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ బాత్రూమ్స్ అవైలబుల్ అండ్ చేంజింగ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తా చూడండి. హరిత హోటల్ నుంచి గల్లీ అని చెప్పేసి అది హరిత హోటల్. ఈ గల్లీకి వస్తే ఇక్కడ వాటర్ బాగున్నాయి, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అట్లనే వాటర్ కూడా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి చేంజింగ్ రూమ్స్ అండ్ బాత్రూమ్. సో ఇప్పుడు కొత్తగా పెట్టిళ్ళు. నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు లేకుండే చేంజింగ్ రూమ్స్ అండ్ బాత్రూమ్స్, జస్ట్ ఓన్లీ మొబైల్ బాత్రూమ్స్ ఉండే. బట్ ఇప్పుడు కొంచెం బాగా చేసిండ్రు అండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు అంతకుముందుకు అంత మురికి ఉండే. సో స్టెప్స్ అండ్ వాటర్ బాగున్నాయి చూడండి గాయ్స్. ధర్మపురిలో బ్యూటీ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే వైకుంఠధామం. సో ఎవరన్నా ఇప్పుడు సేమ్ మన కాశీలాగా వారణాసి అది ఇది ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ ధర్మపురిలో కూడా సేమ్ అలానే ఉంది. ఎవరైనా చనిపోతే అక్కడ కాలేస్తారు అండ్ దెన్ ఇక్కడనే మునుగుతారు. సో ఎట్లా గంగా అన్నప్పుడు అంతే ఉంటుంది. చూడండి గ్యాస్ ఎట్లుందో. ఇదే టెంపుల్. సో లోపలికి వెళ్తున్నా చూడండి. మేబీ లోపల ఫోన్స్ అలా ఉండవు, ట్రై చేస్తా తీయడానికి, లేకపోతే లేదు. సో దర్శనం అయిపోయినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఓకేనా గాయస్. లోపల టెంపుల్ ఇదే గాయస్. దర్శనం అయిపోయింది. కార్తీక మాసం కాబట్టి టెంపుల్ క్లోజ్ చేయలేదు. అసలు టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5 నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి వెళ్ళి నైట్ 8 వరకు అంట. సో కార్తీక మాసం కాబట్టి డైలీ ఓపెన్ చేస్తుందంట. ఇప్పుడు అయిపోయింది, జనం కూడా ఎవరు లేరు. చేసుకున్నా అండ్
మీకు చూపిస్తా. ఒకటి కొబ్బరికాయ అండ్ 360 దీపాలు అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. అక్కడ చెట్టు దగ్గర పెట్టాలంట. సో ఎప్పుడు వత్తులు కాలవలేదు, ఫస్ట్ టైం ఇదే అన్నట్టు. నేను ఇదే బాక్స్ తీసుకున్నా. అక్కడ ఇదే 365 వత్తులు ఫస్ట్ టైం చూడాలి. చాలా భక్తి వచ్చేసింది నాకు. లోపల దేవుడు సేమ్ ఇట్లనే ఉంటాడు అన్నట్టు. బయట ఫోటో పెట్టిండు. అండ్ దెన్ ఇది దేవుడి రథం. సో ఇందులోనే పూజలు అయిపోయాక ఏదైనా ఉత్సవాలు ఉంటే ఇందులోనే తీసుకెళ్తారు అనుకుంటా. సో ఇది అల్వార్ల మండపం మండపము దేవునికి భక్తులు. సో ఈ వీడియో కూడా తీశాను, పెడతా చూడండి. స్వామివారి అద్దాల మండపం చూడండి గాయ్స్. పల్లకిలో ఉన్నాడు దేవుడు. మొత్తం అద్దాల మండపం. నైస్ కదా, బాగుంది కదా. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ. ఇక్కడ గుళ్ళున్న అన్ని దేవుళ్ళని దర్శనం చేసేసుకున్నా, లడ్డు ప్రసాదం తీసేసుకున్నా, అయిపోయింది. ఇంకా బయట శివుని టెంపుల్ ఉంటుంది, శివుని టెంపుల్ పోవాలి. అండ్ ధర్మపూర్లో ఏంటంటే ఫేమస్ హౌసెస్ ఉంటాయి అన్నట్టు. కొన్ని ఇయర్స్ 100 years కింద కట్టిన హౌసెస్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తా. అండ్ వచ్చేసి ఏంటంటే ఆ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు లోపలికి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ యమధర్మరాజు ఉంటాడు. సో యమధర్మరాజుని చూడగానే మీకు గూస్ బాంబ్స్ వస్తాయి. అండ్ అలానే ఆంజనేయుని టెంపుల్ ఉంటుంది, మీకు అక్కడనే గూస్ బాంబ్స్ ఉంటాయి అన్నట్టు. ఇటు యమధర్మరాజు, రైట్ సైడ్లో ఆంజనేయుడు. సో చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకు కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా రాని వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఓకే, రెగ్యులర్ పీపుల్ అన్నట్టు ఉంటుంది కదా. ఇది యమధర్మరాజు టెంపుల్, అది ఆంజనేయుని టెంపుల్ అన్నట్టు. శివుని టెంపుల్ గాయస్ మస్తు ఉంటుంది చూడండి. గుడి పక్కనే ఉంటుంది, లోపల కూడా మంచిగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే జైన్ టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ గోపురం చూడండి, సేమ్ అట్లనే ఉంటుంది. చూడండి మంచిగా ఉంది ఆ గోపురం. పెద్ద రాళ్ళ చెట్టు. హేరమ్మ గణపతి దేవాలయం చూడండి. గణేష్ మంచిగా ఉంటాడు. షట్ అడ్డం వచ్చిందా టెంపుల్. సైడ్లో లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది ఈ టెంపుల్. చూడండి ప్రశాంతంగా ఉంది. నమామి శమీశాన నిర్వాణ రూప. చెప్పాను కదా గాయస్, 100 years హౌజెస్ ఉంటాయని చెప్పేసి. వన్ ఆఫ్ ద హౌస్ ఇది కూడా వన్ ఆఫ్ ద హౌజే అన్నట్టు. విండోస్ మాత్రం మస్తు ఉంటాయి, మీకు చూపిస్తాయి. ఈ దారిలో ఉంటాయి చూడండి. గాయస్ ఇవన్నీ అవే హౌజెస్ చూడండి. నేను ఇట్లా పెడుతున్నా, సైడ్స్కి వస్తాయి అవే చూడండి. ఒక్కనే నడిపేది బండి. సో ఇట్లా పెడుతున్నా చూడండి. మధ్యలో బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాత్రం హైలైట్ ఉంటుంది. సేమ్ మన రాయల్ హోమ్స్, కింగ్స్ హోమ్స్ ఉంటాయి చూసిల్లా, అట్లనే ఉంటుంది. నేను ఆ వీడియో మీకు ఆగి మరి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేది అదే. చూడండి గాయ్స్, ఇదే ఇల్లు.
మామూలుగా అంటే మామూలు ఉండదు, కన్స్ట్రక్షన్ అక్కడి వరకు ఉన్నది. కన్స్ట్రక్షన్ చేసుకున్నా అట్లనే చేసుకుంటుండ్రు. ఇదే ఇల్లు చూడండి, ఆ విండోస్ చూడండి. పాతకాలంలో విండోస్ ఎట్లుంటాయి ఇప్పుడు మనం, నాకు తెలిసి చంద్రముఖి మూవీ కానీ చంద్రముఖి మూవీలో ఉంటాయి కదా వాళ్ళ భవన్, చూడండి గాయ్స్ ఎంత మంచిగా ఉందో. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి. మీరు ఎట్లా గుడికి ఇట్లనే వెళ్తారు, మొత్తం ఇవే ఉంటాయి అన్నట్టు ఈ గుడికి వెళ్ళే దారిలో. ధర్మపురి కోనేరు. గాయ్స్ అయిపోయింది, గోయింగ్ హోమ్. ఎంట్రీ ఇదే, పునర్దర్శన ప్రాప్తి. ధర్మపురి నుంచి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రాయపట్నం విలేజ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఇదే బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్. ఇదే గోదావరి, మన స్నానం చేసింది అక్కడ. గోదావరి కానీ ఆ గుట్ట దిక్కు చూడండి, ఎంత మంచిగా ఇల్లులు అవి ఇవన్నీ ఉన్నాయి మంచిగా గుట్ట మీద. గాయస్ దారిలో కోటిలింగాల టెంపుల్ కనిపించింది, ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు కోటిలింగాల టెంపుల్కి వెళ్తున్నా, చూడండి. ఇదే టెంపుల్, కోటిలింగాల టెంపుల్. ఇది చూడండి గోదావరి పక్కనే ఉంది. గాయ చూడండి గాయ, అక్కడ గోదావరి ఇక్కడ ఉన్నది. కోటిలింగాల టెంపుల్ దాకా డ్రోన్ ఎగిరేసిళ్ళు ఎవరో.